హాయ్ ఫ్రెండ్స్, నేనండి ఆగ్రో వాటర్ డిటెక్టర్ అండి. ఈరోజు మనము మీ పేరు చెప్పండి. వెంకటరెడ్డి. ఏ ఊరు? ఏ మండల్? మాడుగుల మండల్. డిస్టిక్? రంగారెడ్డి. ఎన్ని ఎకరాలు ఉంది? ఒక 5 ఎకరాలు వచ్చి 2 అంతగా 5 ఎకరాలు ఉంటుంది. ఇంతకుముందు ఏమైనా బోర్లు వేసారా మీరు? వేసినాం. ఇట్లా ఏ మెథడ్ ద్వారా వేసారు? ఏం లేదు, కొబ్బరికాయనో డైరెక్ట్. ఓకే. ఎన్ని బోర్లు వేసారు? వీడొక 1 వేసినాం, ఆడొక 3 వేసినాం. ఓకే. ఇంకా అక్కడ మస్తు వేసినాం. మస్తు అంటే ఎన్ని వేసారు? 10 వేసిరా? 10 బోర్లు వేసిరా? 10 బోర్లు మరి పాస్ అయినాయా, ఫెయిల్ అయినాయి? అక్కడ చూడండి, ఒక ఇంచు ఉందా? అంటే ఆ ఇంచు వాటర్ కూడా కంటిన్యూషన్ పోస్తుందా, లేకపోతే కాలం వస్తే ఎండిపోతుంది? అంటే ఈ కాలం రాగానే ఆటోమేటిక్గా ఎండిపోతారా ఉంటే? ఓకే. అంటే వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ వస్తున్నాయి, స్టోరేజ్ ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు పురాతన కాలంని మనము ఎంచుకొని పాత పద్ధతుల ద్వారా మనం బోర్వెల్ వేయడం జరిగింది. ఆ బోర్వెల్ వేసిన పద్ధతి ప్రకారం ఏంటంటే కొన్ని బోర్లు ఫెయిల్ అవ్వడం జరిగింది, కొన్ని పాస్ అయ్యడం జరిగింది. అయితే పాస్ అయిన సిచ్యువేషన్స్లో మీరు అనుకున్న వాటర్ అంతా రాలేదు. అంటే రాకపోవడం వల్ల కాస్త బాధకు గురైనది. ఓకే. అంటే బోర్లు వేసేసేసి కాస్త విసుగుపోయే ఉన్నారు ఆల్రెడీ. ఓకే. అయితే ఇప్పుడు మేము మీకు ఎట్లా పరిచయం అయినాం అంటే మమ్మల్ని ఎట్లా? పెళ్ళి నుంచి కూడా చూసినాం, ఫోన్లలో కూడా చూడండి. ఏ ఊర్లో? హనుమాన్పల్లి. ఓకే. హనుమాన్పల్లిలో చూసినారు. మరి ఆ గ్రామంలో బోర్వెల్స్ అన్నీ మంచిగానే అని చెప్పారు. ఓకే. ఓకే ఓకే ఓకే. వీడియోలో చూసినా అంటున్నారు. అంటే హనుమాన్పల్లిలో ఏమన్నా మనకి ఏమన్నా రిలేషన్ ఉన్నారా? ఓకే. అంటే అక్కడ కనుక్కున్నారు మీరు ఎట్లా ఉంది, ఏం సంగతి ఉందంటే వారు ఏం చెప్పారు మీకు? ఓకే ఓకే. హనుమాన్పల్లి బేస్ చేసుకొని మాత్రమే మంచి సక్సెస్ ఉందని చెప్పేసి మనలో పిలవడం జరిగింది. అంటే అట్లా కూడా మీరు యూట్యూబ్లో కూడా చూస్తున్నారా, లేకపోతే వాళ్ళు చెప్పిన దాంతో పట్టుకుని పిలిచారా? యూట్యూబ్లో కూడా చూస్తున్నా, ప్రోగ్రామ్ చాలా చూస్తున్నాం. కానీ కొన్ని బావుటాయి కూడా పోతున్నాయి చూడు. ఓకే. ఒకసారి పోలేస్తే ఊళ్ళకి గాంజొచ్చి మొత్తం కొంత బండ్లకి మునిగిపోతున్నాయి. అవును కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రకారము మీరు ఒక ఊరిని ఎంచుకున్నారు, ఆ ఊరు ప్రకారము చూసుకున్నారు, అట్లా మాట్లాడారు, మళ్ళీ యూట్యూబ్లో కూడా చూస్తూనే ఉన్నారు. ప్రయత్నం మేము కూడా చూద్దామని. ఓకే, సంతోషం అండి. ఇప్పుడు ఎట్లా అంటే పురాతనమైన పద్ధతిని ద్వారా మనము వేసుకున్నారు, వారు రైతు కూడా నష్టపోయి ఉన్నారు. కాబట్టి ఆ మేరకైతే ఇప్పుడు చాలా ఇబ్బందికి గురవడం వల్ల ఏం చేసినంటే పురాతన పద్ధతి ద్వారా ఫెయిల్యూర్ ఆప్షన్స్ ఎక్కువ వస్తుందని చెప్పేసి రైతుకు చాలా బాధాకరంగా విన్నపించుకోవడం జరుగుతున్నది. ఆ మేరకు మనం ఏం చేశారంటే ఒక పక్క ఊరిని బేస్ చేసుకొని మనలా ఇక్కడ వరకు పిలవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న సక్సెస్ రేటింగు చూసుకున్నారు. అంటే అదే పద్ధతి ప్రకారం కూడా యూట్యూబ్లో కూడా మనల్ని చూస్తూనే ఉన్నారంట, అయితే చూసుకున్నారంట. అయితే మెయిన్గా ఏంటంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి అనేది లింక్ సిస్టమ్స్ అనేది మనకి ఏర్పడింది ఇప్పుడు నాకు, అవునా? అయితే ఇంకోటి ఏంటంటే అక్కడ హనుమాన్పల్లి గ్రామంలో సాధ్యమైనంత వరకు ఆల్ బోర్స్ సక్సెస్ ఇవ్వడమే జరిగింది. కాకపోతే మంచి ప్లేసెస్ బాగుంది కాబట్టి అన్ని బోర్స్ అనేది కొన్ని సక్సెస్ ఉంది. ఇబ్బంది అయితే అక్కడ ఎక్కడైతే ఏం లేదు. సరే, ఇది ఈ విధంగా మీరు ఎంచుకున్నందుకు మీకు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏంటంటే మనము పురాతనమైన పద్ధతిని కాస్త విడిచిపెట్టుకొని ఎలక్ట్రానిక్ మెథడ్ ద్వారా మీరు వచ్చారు కాబట్టి చాలా పద్ధతి అంటే మార్చుకున్నారు, చాలా బాగుంటుంది మీది కూడా. ఎలా అంటే ఇప్పుడు మనము పురాతన కాలం పద్ధతి ద్వారా ఎంచుకున్న సమయంలో మనం ఏం చేస్తున్నామంటే ఎవరిని కానీ ఎక్కడ కానీ ఏ మాటలను కానీ వారిని కించపరచడం కానీ వాళ్ళకి వేరే మాట మాట్లాడడం కానీ ఎలాంటి విషయాలు కానీ వాళ్ళ నుంచి కానీ వాళ్ళ మనసు బాధ పెడతానికి కానీ వాళ్ళని ఇబ్బంది పెడతానికి కానీ మనం ఎక్కడ కానీ ఏడ కానీ వాళ్ళని ఎలాంటి విషయాలు కానీ వాళ్ళని వాడడం ఉండదు.
ఎందుకంటే మనకు పురాతన కాలంలో మనకు అదే పద్ధతి అనుసరించుకొని ఉన్నాం కాబట్టి దాన్ని వరకే మనం చేసుకున్నాం, అవునా? అయితే అలా చేసుకున్న విధం ఏంటంటే అదే దాని ప్రకారం పోయినాం. అంటే ఇప్పుడు మనము టెక్నాలజీ పరంగా ఏంటంటే కాస్త ముందుకు వచ్చాం. మనం ముందుకు వచ్చినాం కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటే ఏంటంటే భూమిలో ఉన్న పొరలని ఎలా మనం గుర్తిస్తామనేది ఏంటంటే ఈ లొకేట్ ద్వారా ఈ లొకేట్ ద్వారా మొత్తం మనం ఏం చేస్తామంటే మొత్తం ఐడెంటిఫై చేస్తాము. ఈ PQWD ద్వారా దీని ద్వారా ఏంటంటే మనం స్కాన్ చేస్తాము. ఆ స్కాన్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఒక రిపోర్ట్స్ వస్తుంది, జనరేట్ అవుతుందండి. అయితే ఆ రిపోర్ట్ జనరేట్ చేసుకొని ఏంటి అంటే మనకు మంచి లొకేషన్ కనిపించింది, లొకేషన్ బాగుంది, ఆ లొకేషన్స్కి అనేది ఏంటంటే మనకు డ్రిల్లింగ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అంటే అది ఏం చేస్తుంది అంటే ఈ లొకేషన్స్లో మీరు బోర్వెల్స్ వేసుకుంటే మీరు నష్టపోనిక చాలా వరకు ఛాయిస్ తక్కువ ఉంటుంది, ఇక్కడ మీరు టిల్ చేసుకోండి అనేది మనకు అక్కడ ఆప్షన్ అందులో చూపిస్తుంది అన్నట్టు. అయితే అది దాన్ని పెట్టుకొని ఏం చేస్తామంటే మనం రైతుకు కూడా ఎట్లా చేస్తామంటే ఒకటి ఇలా వేసుకుంటే బాగుంటుంది, ఇలా వేసుకుంటే బాగుంటుంది అని గైడ్ చేస్తాం అన్నట్టు. అయితే ఏంటి అంటే మనం చెప్పే విధానము, మనం చేసే విధానము కాస్త డిఫరెంట్గా ఉంటుంది మనకు. ఏది అయినా సరేను ఇక్కడ మన ఏరియాని పట్టుకొని ఎక్కడ ఏ చేయాలి, ఏం సంగతి చేయాలి అనేది కాస్త చూసుకుంటాం ఫస్ట్ మనం. ఆ చూసుకున్న మేరకు ఏంటి అంటే ప్రతిదీ కూడా మనకు తెలుసుకోగలుగుతున్నాం దాని గురించి. అంటే దాని స్థితిగతి అనేది మనకు తెలియజేస్తుంది. అది ఎలా తెలియజేస్తుందంటే మీరు ప్రతి జోన్లో అనేది డ్రిల్లింగ్ ఆప్షన్స్ అనేది ఉండదు. భూమిలో కొన్ని పొరలు ఏం చేస్తాయంటే రకరకాల పద్ధతుల ప్రవహిస్తుంటుంది అన్నట్టు. అది ఒకటి ఈడికి వస్తుంది, ఈడికి వచ్చిన తర్వాత ఇలానే ప్రవహిస్తుంది అనేది కాదు, అది ఈయనే 2 వింతలు తిరుగుతుంది. అది ఇట్లా 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 తిరుగుతుంది, మళ్ళీ ఆడుకున్న తర్వాత సేమ్ ఇదే ప్లేస్కి వచ్చి మళ్ళీ అటు పోతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో 4 కూడలను కలిపి అక్కడ మనం ఏం చేస్తామంటే ఒక పాయింట్ నిర్ధారిస్తాం అన్నట్టు. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనకు ఒక జంక్షన్ ఉంది అక్కడ మనకు ఒకటి. ఆ జంక్షన్లో ఏంటంటే 3 రోలు కలిసి ఉన్నాయి, 3 రోలు కలిసిన జంక్షన్ ఉంటుంది. ఆడ కొంత జంక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ మనము అన్ని కలిసే అవకాశాలు ఉంటే ఆడికి వచ్చి నిలబడగలుగుతాం. అయితే ఇది కూడా ఏమవుతుంది అని అంటే ప్రతి జంక్షన్ వెళ్ళే సమయంలో అన్ని జంక్షన్స్లు ఒక దగ్గర ఒక్కోసారి కలుస్తుంటాయి అన్నట్టు. ఇలా అన్నీ ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇలా వచ్చేసేసుకొని ఇలా కలుస్తుంటాయి అన్నట్టు. ఈ కలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే మన లొకేటర్ ఏం చేస్తామంటే ఎక్కడైతే మన కలిసే తొవ్వ ఉంటుందో ఆ వే ఎక్కడైతే వెళ్ళే తొవ్వ ఉంటుందో అక్కడ ఏమైందంటే దీంతో మనం కట్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ పాయింట్ ఐడెంటిఫై చేస్తుంది. అక్కడ డ్రిల్ చేస్తే ఏంటంటే వాటర్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి మనకు. ఎందుకంటే 3 తొవ్వలు కలిసి ఉంటున్నాయి కాబట్టి అక్కడ అనేది ఒక లింక్ సిస్టమ్స్ అన్నట్టు. 3టికి ఇలా వచ్చేసేసుకొని ఒకటి ఇట్లా వచ్చేసి ఒకటి ఇట్లా వస్తుంది అన్నట్టు. అయితే ఏంటంటే ఈ ప్లేస్ని మనం ఎప్పుడైతే డ్రిల్ చేస్తామో ఇందులో ఒకటి కాకపోతే ఒక పొర అనేది ఏంటంటే తగిలినప్పుడు ఏంటంటే వాటర్ వచ్చే అవకాశాలు ఉంటాయి మనకు, అవునా? అయితే అలా ఉంటప్పుడు మనం ఎలా చేస్తున్నామంటే ఆ పద్ధతిని ఎలా అనుసరించుకుంటున్నామంటే ఏంటంటే మనకు మామూలుగా మనకు ఏ ఎలక్ట్రానిక్ని మనం ఉపయోగించకుండా దాన్ని తెలుసుకోనిక లేము, ఎందుకంటే భూమిలో ఉన్నదాన్ని మనం తెలుసుకోలేము కదా. అయితే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న యంత్రం బట్టి ఈ యంత్రం ఏం చేస్తుందంటే మనకు ఆ కింద ఉన్న సారాన్ని మటుకు మనకు తెలియజేస్తుంటుంది అన్నట్టు. ఆ తెలియజేసిన మేరకు ఏంటంటే మనము ఎక్కడ డ్రిల్ చేయాలనేది మీకు సజెషన్ చేస్తాము. అప్పుడు సాధ్యమైనంత వరకు ఏంటంటే ఫెయిల్యూర్ ఆప్షన్స్ అన్నకు చాలా తక్కువ వస్తుంది. అయితే మీరు ఇట్లా కూడా అడగవచ్చు, సార్ మీరు ఇంత కూడలు చేస్తున్నారు కదా, ఇది కూడా పెడుతున్నారు కదా, ఇలా చేసుకుంటూ వస్తున్నారు కదా, మీరు ఫెయిల్ కావా అని అడగవచ్చు మీరు కూడా. నాకు తప్పులేదు, ఎందుకంటే ప్రతిదీ ఓపెన్ సిస్టమ్స్, ఎందుకంటే దాచుకొని చెప్పడం ఎక్కడ లేదండి, ఎవ్వరికి లేదు. ఫెయిల్యూర్ ఆప్షన్స్ అనేది మాకు కూడా వస్తాయి, మేము దేవుళ్ళం కాము. అయినా కూడా ఏంటంటే మనం 80% వరకు ఇస్తున్నాము. ఎలా ఇస్తున్నాం 80% వరకు అంటే ఆ సిస్టాన్ని ఉపయోగించుకొని మనకు కొన్ని వేల బోర్లు మనం డ్రిల్ చేస్తున్నాం కాబట్టి ప్రతి మెథడ్ ద్వారా ఏంటంటే ప్రతి దగ్గర మనం చూసుకుంటే ఏంటంటే అక్కడెక్కడ ఎక్కడైతే కొన్ని గ్రాఫ్స్ ఉంటాయో ఆ గ్రాఫ్లు ఈ గ్రాఫ్స్ అనేది మనకు మెర్జ్ చేస్తాం అన్నట్టు. చేస్తే ఏంటంటే ఆ మెర్జ్ సిస్టమ్స్ ఏంటంటే ఎక్కడెక్కడ పాస్ అయిన సిస్టమ్స్ ఉంటాయో ఆ సిస్టమ్స్ ఆ రిపోర్ట్స్ని ఈ రిపోర్ట్ని ట్రయల్ చేసి చూసుకుంటాం అన్నట్టు. అప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా మీకు వాటర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి 80% వరకు గ్యారంటీ అనేది మీకు చెప్పడం జరుగుతున్నది.
అయితే ఇంకోటి రైతు ఏంటంటే సార్ ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారు కదా బై మిస్టేక్లో నాకు వాటర్ రాలేదు, నా బోర్ ఫెయిల్ అయిపోయింది సార్, అప్పుడు నా పద్ధతి ఏంటి సార్ అని మీరు అడుగుతారు నాకు. ఎందుకంటే మీరు అడగకున్నా సరే ఆ క్వశ్చన్స్ నేనే రేజ్ చేస్తున్నా, నేనే మీకు సమాధానం చెప్తున్నా మీకు, ఎవరైనా సరే. ఎందుకంటే కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకు ఈ ఎలక్ట్రానిక్ మెథడ్ ద్వారా అగరు బోర్ ఫెయిల్ అయింది అనుకుందాం, ఎందుకంటే ఫెయిల్ అయింది అనుకుందాం, ఫెయిల్ అయింది అనుకున్నప్పుడు ఏమైందంటే ఇది ఈ సమయంలో అగరు మన ఒకసారి ఫెయిల్ అయ్యింది అని అనుకుంటే కింద ఎంటీ ఫోరలు వచ్చినాయి అని అర్థం అన్నట్టు. ఒట్టి గ్యాబులు వచ్చినాయి అని అర్థం అన్నట్టు. ఆ ఒట్టి గ్యాబులు వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ మనకు వర్షాలు పడి చేసుకున్న తర్వాత ఏమైందంటే ఆ వచ్చిన ఏంటంటే మా పొరలు మొత్తం ఏంటంటే సాఫ్ అవుతాయి అన్నట్టు. సాఫ్ అయినప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాలలో ఒకసారి సాఫ్ అయిన తర్వాత బోరు కూడా కంటిన్యూషన్ పోయే అవకాశాలు, అది ఇంకా మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు అట్లా ఇప్పుడు బోర్ వేసినాక వర్షాలు పడ్డాక వచ్చిన బోర్లు ఉన్నాయి అట్లా. ఓకే ఓకే, సంతోషం. అయితే ఇప్పుడు మనకేందంటే మీరేస్తే కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకుంటే మిమ్మల్ని పిలుచుడు ఎందుకని చెప్పి ఒక మాట మీరు చెప్పరు, నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు పిలిచి మీరు కూడా ఫెయిల్యూర్ ఆప్షన్ ఇస్తుందంటే మిమ్మల్ని మేము ఎందుకు పిలుస్తాం సార్ అంటారు. అయితే దీనికి అడ్వాన్స్డ్ బెనిఫిట్ మీకు ఏముంటుంది అని అంటే ఇలా సైంటిఫిక్ పద్ధతి ద్వారా మనం ఉపయోగించుకున్నప్పుడు ఏంటంటే అక్కడ డ్రిల్ చేసినప్పుడు అంటే ఒట్టి పొరలు వచ్చినప్పుడు వాటర్ రాని సమయంలో కూడా వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే అవి దాని ఒక పొరలు మొత్తం సాఫ్ అయ్యకుండా వచ్చినప్పుడు ఏంటంటే అవి ఒక్కొక్కసారి కంటిన్యూషన్ పోయే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది మీకు. ఇది ఎందుకంటే ప్రతిదీ ఎలక్ట్రానిక్ ఉపయోగిస్తున్నాం, మాకేం బెనిఫిట్ అన్నప్పుడు ఏం లేదు. అయితే ఇప్పుడు ఈ పద్ధతి ద్వారా మనం ఎట్లా తెలుసుకున్నామంటే ఈకు ఎలక్ట్రానిక్ మెథడ్ ద్వారా ఉపయోగించుకున్నప్పుడు ఏంటంటే కొన్ని మీకు లాభాలు ఉంటాయి. ఆ లాభాలను అనుసరించుకొని మాత్రమే మీకు రైతుకు అనేది ఏంటంటే మీకు సేవ్ చేయాలి, వాళ్ళ డబ్బులు ఖర్చు చేయకుండా ఉండాలన్నట్టు. అయితే ఇలా పద్ధతి మీరు ఉపయోగించుకున్నాడు, చాలా మంచి పద్ధతి, మీరు మంచిగా ఎంచుకున్నారు, ఎలాంటి పద్ధతి లేదు. అయితే మనము సర్వే అనేది మనం మొదలు పెడదాము. ప్రతిదీ కూడా రిపోర్ట్ చూసిన తర్వాత రిపోర్ట్ దాని ప్రకారమే జరుగుతుంది అన్నట్టు. అయితే దేనికోసం వేస్తున్నట్టు ఇది వరి కోసమేనా ఫ్రెండ్స్? అది వరి కోసం అని చెప్పేసి అన్నగారు మనకు బోర్వెల్ సిస్టమ్స్ అనేది ఎంచుకున్నారు, మనం సంప్రదిస్తున్నాడు. ప్రతి కూడా మీకు మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ని సంప్రదించేసుకొని మంచి బోర్వెల్ పాయింట్లు సక్సెస్ అయిన సందేశాలు మాకు అందించగలరని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియడం జరుగుతున్నదండి. ఇప్పుడు సర్వే మొదలుపెట్టి చేద్దామండి.